హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే అంటే ఆ ఒక్కరోజు విష్ చేసి ఒక్కరోజు ఉమెన్స్ హ్యాపీగా ఉంటే చాలు అనుకోవడం కాదండి. ఆడవాళ్ళు నిత్యము కూడా స్వేచ్ఛగా, సంతోషంగా, స్వాతంత్రంగా బ్రతికేలాగా, ఆనందంగా ఉండేలాగా చూసుకోవడం మన బాధ్యత. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆడవాళ్ళు చాలా రకాలుగా హెరాస్మెంట్స్ అనేది ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ప్లేసెస్లోనే కాదు, కాలేజెస్లో, స్కూల్స్లో, ఒక్క చోటని కాదు, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా నేను కూడా ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. అదే ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఎక్కడన్నా ఎవరికైనా ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కొన్ని రోజులు మాట్లాడతారు ఆ విషయం. ఆ తర్వాత వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ మనం నిత్యము ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉంటాము. బయటకు వెళ్ళినప్పుడు, జనాల్లో ఉన్నప్పుడు అసభ్యంగా తాకడము, ఈవ్ టీజింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడాను. కానీ ఏంటంటే ఎవ్వరు కూడా బయటికి చెప్పలేరు. ఎందుకంటే అవి చెప్పుకుంటే ఎవరు ఏం మాట్లాడుకుంటారో అని అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. మన సమాజంలో చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లని ఎక్కడికి కూడా ఒంటరిగా పంపించరు. తోడుగా అన్నయ్యనిచ్చి, లేకపోతే చిన్నప్పుడు ఫాదర్ అయినా సరే వెంట వెళ్తారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ అనేది తోడుగా ఉంటూ ఉంటారు. కానీ ప్రతి చోటకి అందరూ తోడుగా రాలేరు కదండి. చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, లేదంటే ఆఫీస్లో ఉద్యోగాలు చేసేటప్పుడు నిత్యము మనకి ఎవరూ తోడుగా ఉండరు. కానీ మనుషుల్లో మానవత్వం అనేది చాలా తగ్గిపోతుంది. నేను రీసెంట్గా బుక్లో కూడా చదివాను, ఈనాడు బుక్లో. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పందించడం మానేసి ఎవరో వచ్చి చూసుకుంటారులే, నా పనులే నాకున్నాయి అనుకోవడము, లేదంటే సోషల్ మీడియా పిచ్చిలో పడి వీడియోస్ రికార్డ్ చేసుకోవడము, అంతేగాని అక్కడ పర్సన్కి హెల్ప్ అనేది చేయట్లేదు. అసలు విషయానికి వస్తే ఏంటి అంటే, జనరల్గా పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కొంతమంది మగవాళ్ళు వాళ్ళని అసభ్యంగా తాకడానికి, వాళ్ళ మీద పడడానికి చూస్తూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు మౌనంగా భరిస్తూ ఉంటారు. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కూడా మనకి ఆడవాళ్ళు మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. కానీ మగపిల్లలు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అదే జరిగింది. నాకు కూడా ఇదే సమస్య ఎదురయ్యింది. కానీ నాకు ఒక్క కుర్రాడు హెల్ప్ చేశాడు. నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా పెంచారు పేరెంట్స్, చాలా సంస్కారంగా పెంచారు. సాటర్డే కచేరీ ఉంటే వెళ్ళామన్నమాట. మా పిల్లలు ప్రోగ్రామ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. నైట్ 10:30 అయిపోయింది. ప్రోగ్రామ్ అలసటలో ఫుడ్ కూడా తినలేదు. సో ఆకలిగా ఉంది అన్నారు. నేను ఇంట్లో కూడా ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్కి కూడా ఫుడ్ కావాలి. సో హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాయి లేట్ అయిపోవడం వల్ల. కానీ నాకు ఒకే ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. అది కూడా చాలా రష్గా ఉంది. కానీ తప్పదు అని చెప్పేసి నేను కారు రోడ్డు పక్కన పార్క్ చేసి పిల్లలతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నారు, వాళ్ళు ముగ్గురిని కూడా కారులోనే ఉంచేసి నేను టిఫిన్ తీసుకోవడానికి టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ నైట్ లేట్ అయిపోవడం వల్ల ఒకటే టిఫిన్ సెంటర్ ఉండడం వల్ల చాలా రష్ అయితే ఉంది. సో టోకెన్ అయితే తీసుకుని నాకు కావాల్సింది నేను ఇచ్చేసి నుంచున్నాను. రష్ చాలా ఎక్కువగా ఉంది. ఈలోపు ఒక 5 మినిట్స్ తర్వాత బాగా డ్రింక్ చేస్తున్న ఒక అతను నా బ్యాక్ సైడ్ వచ్చి నిలబడ్డారు. కొంచెం దూరంగా నించున్నారు ఫస్ట్. ఆ తర్వాత మెల్లమెల్లగా దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు. నేను కొంచెంగా ముందుకు జరుగుతూ ఉన్నాను. నా ముందు ఒక 22 నుంచి 25 ఇయర్స్ లోపు ఒక బాయ్ నుంచుని ఉన్నారనమాట. ఆ కుర్రాడైతే నా ఇబ్బందిని గమనించి క్షణాల్లోనే, నేను అసలు ఏమీ చెప్పలేదు, మేడం మీరు ఇలా రండి అని చెప్పేసి నా ముందు నిలబడిన ఆ కుర్రాడు నా వెనక్కొచ్చి నిలబడ్డాడు. వెనక్కొచ్చి నిలబడ్డమే కాదు, ఆ వెనకాల డ్రింక్ చేసిన పర్సన్ మళ్ళీ నా వైపుకి రాకుండా చెయ్యి అడ్డు పెట్టి మరీ నించున్నాడు. నాకైతే చాలా ముచ్చటేసింది ఆ బాబుని చూసి. అందరూ కూడా ఎవరి హరీలో వాళ్ళు ఉన్నారు, లేట్ అయిపోయింది వెళ్ళాలి అని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ ఆ కుర్రాడు మాత్రం నేను చెప్పకుండానే నా ఇబ్బందిని గమనించి చాలా హెల్ప్ చేశాడు. నాకు అతన్ని చూస్తే అనిపించింది వాళ్ళ పేరెంట్స్ ఆ బాబుని ఎంత బాగా పెంచారో, చాలా సంస్కారంగా పెంచారు అని. అందరూ మగపిల్లలు కూడా అలాగే ఉంటే మనం ఎప్పుడు కూడా ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని, లేకపోతే ఇలా చేశారు అలా చేశారు అంటూ న్యూస్ పేపర్లో చూసి బాధపడిపోవాల్సిన అవసరమే ఉండదేమో అనిపించింది. నిజంగా మగపిల్లల్ని ఇలానే పెంచాలి అనిపించింది. చాలా
థ్యాంక్స్ బాబు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు మా కార్‌ని క్రాస్ చేసుకొని వెళ్తున్నప్పుడు మా పిల్లలకి చూపించి జరిగిన విషయం అంతా కూడా చెప్పాను. మగపిల్లలు ఎలా ఉండాలి, ఎలా పెంచాలి అనేది కూడా నిజంగా వాళ్ళ పేరెంట్స్‌కైతే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనేమో ఈ కలియుగంలో కూడా ధర్మము కనీసం ఇలా ఒంటి పాదం మీదైనా ఉంది అనడానికి ఆశ్చర్యం లేదు అనిపించింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అయితే నాకు మా కజిన్ గుర్తొచ్చాడు. నాకు మ్యారేజ్ అవ్వడానికి బిఫోర్ మా కజిన్ నన్ను ఇలానే వెనక ఉండి వెన్నంటి కాపలా కాస్తూ ఉండేవాడనమాట. నాకు ఒక కజిన్‌లా అనిపించాడు. చాలా చాలా థ్యాంక్స్ బాబు. ఆ బాబుని అలా పెంచిన పేరెంట్స్‌కి కూడా చాలా థ్యాంక్స్ అండి. మగపిల్లలున్న పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీ పిల్లలకి సంస్కారం అనేది నేర్పించండి. ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఇబ్బంది పడకుండా ఎలా చూసుకోవాలి అనేది తప్పకుండా నేర్పించండి. అలా నేర్పించినట్లయితే మనం ఏ ఆడపిల్ల కోసము కూడా కొవ్వొత్తులు పెట్టి నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉండదు. అవసరం రాకూడదు అంటే మనం పిల్లల్ని బాగా చక్కగా ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలి. ఇదే నా రిక్వెస్ట్. సో నా ఒపీనియన్ అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది నేను షేర్ చేశాను. ఇక్కడ వీడియో తీసి చూపించడానికి ఏమీ లేదు. నాకు జరిగిన విషయాన్ని నేను షేర్ చేశాను. విన్నారు కదండి. నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం వాచ్ చేస్తూ